హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మాన్వి అండ్ మా మేమైతే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసుంటారు. మేమైతే ఆ ప్లేస్కి స్టార్ట్ అయినాం. ఆల్రెడీ దగ్గర దాకా కూడా వచ్చినాం. అది ఏంటంటే మెదక్ చర్చ్. మేమైతే ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ముందు ఇక్కడికి వెళ్తుంటాము. ఈసారి అయితే కొంచెం లేట్ అయింది వెళ్ళేసరికి. గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇంకా బయట నుంచి కొన్ని ఫొటోస్ తిరిగి అటు ఇటు తిరుగుతున్నాం. ఇంకా జాతరలకు కూడా పోయినాం. పోయి మా మమ్మీ ఏమో చూస్తుంటే ఇక మా అమ్మ ఏమో కొనిపిస్తుంది ఆమెకి. ఇంకా చర్చ్ గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం చేసేది లేక మేమైతే జాతరలోనే తిరుగుతున్నాం అటు ఇటు. నేనైతే ఏం కొనుక్కోలేదు, ఏం తీసుకోలేదు. కాకపోతే మా అమ్మ జిలేబీ ఇంకా మిక్చర్ పేలాలు ఇంకేమేమో తీసుకుంది. ఇంకా జాతరకు పోతే అవి అయితే ఇక కన్ఫామ్ తీసుకున్నాడు. మా అమ్మనైతే ఖచ్చితంగా తీసుకుంటుంది అవి. తర్వాత మా బావ నేను మా మన్వికి ఏమైనా ఆడుకోనికి ఉన్నాయేమో అని చూస్తున్నాం. షాప్స్ అన్నీ తిరుగుతున్నాం చూసుకుంటూ. కొత్తగా ఇదొకటి ఏదో కనిపించింది, ఇది తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు. తర్వాత ఇంకా ముందుకు పోయినాం. ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినట్టే పెట్టిర్రు జాయింట్ వీల్స్కి అన్నీ. చాలా బాగుంది, మంచిగా ఉంది. మా మమ్మీ కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. చూడడానికి మంచిగా అనిపించింది, చూడడానికి తిరగడానికి. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అక్కడ. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉన్నాయి. తర్వాత జాతరల నుంచి వచ్చి ఇంకా రూమ్స్ వెతుకుతున్నాం. రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో దొరుకుతాయేమో అని రూమ్స్ దగ్గరికి అయితే వచ్చినాం. చర్చ్ ముందు సైడే ఉంటాయి రూమ్స్ అయితే. ఇంకా రూమ్స్ గురించి అయితే వెతుకుతున్నాం. రూమ్స్ అయితే ఖాళీ లేవు అని అన్నారు. ఇంకా మా బావనేమో ఇప్పుడు మనం రూమ్ ఎందుకులే, మళ్ళీ మార్నింగ్ లేస్తాం కదా 5కి 6కి అట్లా లేచిపోతాం కదా అని అన్నాడు. ఇక సరే తీయని మేము వచ్చేసి ఇక తింటున్నాం. కార్ దగ్గరనే కూర్చొని మా మమ్మీ చూడండి ఇట్లా తింటుందో. మా బావ నేను ముచ్చట పెడుతున్నాం. పోయినసారి అట్లా వచ్చినాం ఇట్లా వచ్చినాం అది అని అనుకుంటా. మేమైతే ఇక్కడ మా అమ్మ శనగపప్పు చపాతీలు పులిహోర చేసుకొని వచ్చింది. తిన్నాం. తిని కార్లో ఇట్లా సెటప్ చేసినాం. మా మన్వికి అయితే ఇక సీట్లల్లో ఎవరు కూర్చున్న ప్లేస్లో వాళ్ళైతే పడుకున్నాం. కొంచెంసేపటి తర్వాత మా అమ్మ వాళ్ళకి లోపల నిద్ర పట్టలేదని కింద పోయి పడుకుర్రు. ఇంకా నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది. పొద్దున్న లేచేసరికి మంచిగా పీస్ఫుల్గా అనిపించింది. చర్చ్ అంతా మంచిగా ఉంది, మంచుతో ఇట్లా చూడడానికి పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిదామని పోయినాం. ఇంకా బ్రష్ గిన్నె చేసుకొని ఫేస్ వాష్ గిన్నె చేసుకొచ్చుకున్నాం. మేమైతే బట్టలు తెచ్చుకోలేదు, అసలు ఉంటామని కూడా అనుకోలేదు. నైటే వచ్చేసి పోదామని అనుకున్నాము. అందుకే బట్టలు తెచ్చుకోలేదు ఎవ్వరం. అందుకే సపరేట్గా ఫేస్ వాష్ చేసుకొని వచ్చినాం. ఏమో మన్వి చూడండి వచ్చేటప్పుడు ఎట్లా ఆడుతుందో రోడ్ మీద. నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నా. నాకు ఏడిపోయినా రెడీ కానీ మనసున పట్టది. నేనైతే రెడీ అవుతున్నాడా. మా చెల్లెళ్ళు కూడా ఎప్పుడో రెడీ అయిపోయారు, నాదే లేటు. మా బావ చూడండి ఇక్కడ వీడియో తీస్తున్నా అని చూస్తున్నాడు. ఇంకా మేము టిఫిన్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం బయటకి. అప్పటికి టైం 8 అట్లా అవుతుంది. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. నేను ఏడికి పోయినా ఇంకా పూరి ఆర్డర్ చేస్తా. పూరి తింటున్నా నేనైతే. మా మమ్మీ చూడండి కెమెరానే చూస్తుంది. ఇంకా బయటకి ఛాయ్ తాగేయడానికి వచ్చినాం. టిఫిన్ అయిపోయినాక ఛాయ్ తాగుతున్నా నేనైతే ఇక్కడ. మళ్ళీ రిటర్న్ చర్చ్ దగ్గరికి వచ్చినాం. చర్చ్ దగ్గరికి వచ్చేసి పోతున్నాం లోపలికి, చర్చ్ లోపలికి. చర్చ్ అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ప్రతి ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. కాకపోతే మా మామయ్య వాళ్ళతో కూడా అందరితో వస్తాం. కాకపోతే ఈసారి వాళ్ళకి ఏవో పనులుండి వాళ్ళు ఎవరు రాలేదు, అందుకే మేమే పోయినాం. మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది, ఇంకా మేమే ఫ్యామిలీ పోయినాం. చర్చ్ లోపలికి అయితే పోతున్నాం. ఇక చర్చ్ లోపల డెకరేషన్ అయితే ఆల్రెడీ చేసేసారు క్రిస్మస్కి. మేము క్రిస్మస్కి ఒక్కరోజు ముందే పోయినాం. 23కి పోయినాం నైట్. 24th రోజు మార్నింగ్ చర్చ్లోకి పోయినాం. ఆడికించి మధ్యాహ్నం ఇంకా వేరే ప్లానింగ్ ఉండే. మధ్యాహ్నం అటు నుంచి అటు సైడ్ పోయినాం. లోపల అయితే డెకరేషన్ మస్తు చేసారు, మంచిగా ఉంది.
చూస్తున్నాం అటు ఇటు. డెకరేషన్ మంచిగా చేసిర్రు అది ఇదని. మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ప్రే చేసుకుంటారు. మా మన్వి అయితే ఏడిపోయినా ఆడుకుంటుంది. మా మన్వి అయితే నేనేమో వీడియో తీస్తున్నా. అక్కడ సెక్యూరిటీ ఏమో వీడియో తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అని అంటున్నాడు. ఇంకా మేము అటు సైడ్ నుండి ప్రేయర్ చేయించుకొని ఇక బయటకు వచ్చేసినాం. చర్చిలో నుండి వెనక సైడ్ నుంచి వస్తున్నాం. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాం. చర్చ్ వెనకాల లొకేషన్ బాగుందని. మా మమ్మీ చూడండి, అగో ఏమనిపించింది ఏమో అంబాడుకుంటూ వస్తుంది. మేమైతే ఫొటోస్ తీసుకుందామని తిరుగుతున్నాం, ఏడ లొకేషన్ బాగుందా అని. మేము చర్చకు పోయినట్లేదు, ఫొటోస్ తీయడానికి పోయినట్టుంది. మా చెల్లెనైతే ఇటుకకి వీడియో తీస్తుంది. మా మమ్మీ ఇడిస పెడితే చాలా ఎటో ఉరుకుతుంది. నేనేమో ఆమెనే చూస్తున్నా ఎటు పోతుందా అని. ఇంకా నుంచి మెల్లగా నడుచుకుంటా ముందటికి పోతున్నాం. ఆ శాంటా క్లాస్ బెలూన్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఆడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చర్చ్ ముందటగా కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ ఫొటోస్ మంచిగా వస్తే ఆ రోజు కెమెరా మ్యాన్ లేడు, అందుకే మేము ఫోన్లోనే తీసుకున్నాం ఫొటోస్. ఇంకా మేమైతే వేరే ప్లేస్కి అయితే పోతున్నాం అని చెప్పినా కదా, అదేందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.